ప్రైజ్ ది లార్డ్. ఏంటో రాణి వదిన 2 లక్షలు తీసుకుంది, వడ్డీ పంపిస్తానని చెప్తుంది, పంపించదు. ఆ పుష్ప ఏమో 5 లక్షలకు వడ్డీ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమో బతిమాలుతారు, ఊరికి అవసరం ఇవ్వండి ఇవ్వండి అని. ఇప్పుడు అది ఇస్తే వేరొకరికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కదా. ఇదిగో పంపిస్తాము అదిగో పంపిస్తామంటారు, పంపించరు. చూడాలి మెసేజ్ వస్తుంది అన్నది, మరి ఎప్పుడు పంపిస్తుందో ఏటో. ప్రైజ్ లార్డ్ రా. బాగున్నాను. ఏట్రా ఎలా వచ్చావు? ఏం లేదక్క, నువ్వు మొన్న వారం ప్రేయర్కి రాలేదు కదా, ఏంటో తెలుసుకుందామని వచ్చాను. ఏ అక్క రాలేదు? ఏం చెప్పమంటావమ్మా, ఆ ముందు వారం నువ్వు రాలేదు కానీ ఆ రోజు వాక్యం అంతా నా గురించే. ఏం చెప్పారక్క? ఏం చెప్పారేంటి, ధనవంతులంట పరలోక రాజ్యంలో చేరలేరంట. ధనవంతులు పరలోక రాజ్యంలో చేరడం కంటే సూది బజ్జంలో ఒంటు దూడమే సులభమంట. అయ్యో అక్క, అలా అన్నారా? అవును. ఏముంది చెప్పు, మీకు లేదా అంతో ఎంతో ఎవరో ఒకరికి ఉంటుంది. ఆ మాత్రం దానికే పరలోక రాజ్యంలో చేరలేమంట. ఇంకా ఆ మాత్రం దానికి ఎందుకమ్మా రావడం? మొన్న నువ్వు కూడా 2 సెంట్లు భూమి కొన్నావు, అయితే నువ్వు పరలోక రాజ్యంలో చేరరు. మీకు కూడా అంతో ఎంతో ఉంది కదండి, మీరు కూడా చేరరు. మరి వాక్యం మరి మీకు అర్థం కాలేదా, లేదంటే మీరు వినలేదా? మరి నాకే ఎందుకు అర్థమైంది? అయ్యో అక్క, నీకు అలా అర్థమైందా వాక్యం? అలాగే కదమ్మా చెప్పారు, పరలోక రాజ్యంలో చేరమంటే ఇంకేడు చెప్పు. సరేలే, నెక్స్ట్ వారం అన్నా ప్రార్థనకు వస్తావా రావా? ఇంక రానమ్మా, ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది చర్చికి రావాలని. ఇంక నేను చర్చికి రాను. సరేలే, ఆ వెంకటలక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం రా ఒకసారి. సరేలే. అబ్బాబ్బా, ఎంత తుడిచినా చెత్త 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 వేసేస్తున్నారు. మా అత్తయ్య గారు వస్తే ఇంకా పని అవ్వలేదా అంటది. బాబాయ్ వచ్చేసింది ఏంటి? వచ్చేస్తే నన్ను నోట్లో పట్టుకొని అలా ఆ పళ్ళు బిగించుకొని నా మీదకి వచ్చేస్తుంది. చీ బాబాయ్ పల్లలేకపోతుంది నీ చెత్త. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఏంటో ఎలా వచ్చారు? ఏం లేదక్క, మీ ఇంటి దగ్గర ప్రేయర్ ఉందని చెప్పావు కదా, ఎప్పుడో తెలుసుకుందామని వచ్చాను. ఎప్పుడక్క? ఇంకేం ప్రార్థన, మా ఇందరు ప్రార్థనే పెట్టించుకోలేదు. ఏక్క? ఏమని నెమ్మదిగా అడుగుతావా? మొన్న వారం నువ్వు చర్చికి వెళ్ళావా? వెళ్ళలేదక్క. మొన్న మా అత్తగారికి నాకు గొడవ అయిందమ్మా. ఆ విషయం ఎవరు చెప్పేశారో పాస్టర్ గారు చెవికి అందించేశారు. పాస్టర్ గారు ప్రసంగం అంతా నా కోసమే చెప్పారు. అవునా? ఏం చెప్పారక్క? ఏం చెప్పావు? నెమ్మదిగా అడుగుతావేటి? రూత్ అంట తన అత్తగారిని ప్రేమించేదంట, హత్తుకునేదంట, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అనేదంట, తిండి పెట్టేదంట. వార్ప అంట వదిలేసి వెళ్ళిపోయిందంట. అంటే వార్పతో నన్ను పోల్చారు. ఏమ్మా మీ అందరికీ అత్తలు లేరా? మీ గొడవలు రావా? నన్నే వార్పతో పోల్చారా? మీరందరూ రూతులా? అంటే ఇంతమంది రూతుల మధ్య నేను వార్పాను ఎందుకు? అందుకే నేను ఆ సంఘానికి రానమ్మా, మీరు వెళ్తే వెళ్ళండి. అయ్యో అక్క, నువ్వు కూడా అలా అర్థం చేసుకున్నావా? తిన కూడా అలానే అంటుంది. మేము మాత్రం మా అత్తలు చూసామా ఏంటి నీ గురించి అనడానికి? కానీ ప్రసంగం అంతా నా కోసమే చెప్పారు కదా. అమ్మా అబ్బా, ఏంటో ఈ చలిగాలికి మూర్చొచ్చి పడిపోతున్నాను. అయ్యగారు ప్రసంగం చెప్పిన కాడి నుంచి నాకు గుండె అంత దడ, కాళ్ళు చేతులు ఊరికే లాగేస్తున్నాయి. అందుకే మొన్న మూసుకొని ఈరోజే తెరిచాను. ఇదిగో ట్యాబ్లెట్ల కోసం అలా వెళ్తున్నాను తెచ్చుకుందామని. అమ్మా అబ్బా. ప్రైజ్ లార్డ్ వదినా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏంటి వదినా, నీకు ఒంట్లో బాగోలేదంట? ఒంట్లో బాగాలేదంటావి, ఏం చెప్పమంటావమ్మా? అయ్యగారు మన వాకింగ్ చెప్పిన దగ్గర నుంచి గుండు ఊరికెద్దాడా. అదేంటి ఇప్పుడు ఇలా రోడ్డు మీద వెళ్తా ఉంది, గుండుగాడ అంటుంది ఏంటి ఈవిడ? మీకు అలాగే ఉంటుందమ్మా. మీరు మొన్న వారం రాలేదు. అయ్యగారు గోపత్రి గ్రౌండ్లో పెద్ద సభ పెట్టారు. ఆ సభలో ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారేంటి? అంతకుముందు నాకు కనపడ్డారమ్మా అయ్యగారు. ఏమ్మా పుష్ప,
ఇల్లు మొదలెట్టావు కదా ఎంతవరకు వచ్చిందని అడిగారు. అయ్యగారండి నా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఇల్లు కట్టానండి, అంత పునాది వరకే వచ్చిందండి, డబ్బులు ఇంకా లేవని ఆపేసాను అయ్యగారు అని చెప్పాను. అయ్యగారు మరి మనసులో పెట్టేసుకున్నారా ఏంటో. ఆ పెద్ద సభకి వెళ్ళినప్పుడు అయ్యగారు ఏమన్నారంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినంట, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరికినని చెప్పారు. అంటే ఏంటో అర్థమైందా? అయ్యగారికి అంత ముందు చెప్పాను కదా నేను, అయ్యగారండి నేను కొంతవరకే కట్టి వదిలేసానని చెప్పాను కదా, ఆ మాట గుర్తుపెట్టుకుని ఎప్పుడు వెనకాలే కూర్చుండేదానమ్మా, ఆ రోజు ముందేళ్ళు కూర్చున్నాను. అయ్యగారికి బాగా కనపడేసానో ఏంటో, అయ్యగారు ఇంకా ప్రసంగం నా మీదే. పోనీ చెప్తే పక్కకు పిలిచి, ఏ పుష్ప ఇదిగో నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు ఇల్లు కట్టడానికి దిగావని అడిగినా పర్లేదు, ఆ ఇల్లు కట్టడం కోసం ఇంక పెద్ద సభ పెట్టి పెద్ద పెద్ద స్పీకర్లు ఎట్టి మొత్తం మాకు వరపాలమంతా వినపడేలాగా నా గురించి చెప్పారు. నేను జ్ఞానవంతురాలు కాదంటమ్మా, మూడురాలనంట, అందుకే ఇల్లు ఆపేశానంట. అవునా వదినా, అంత మాట చెప్పారా? అమ్మో అమ్మో. అంత మాట అంటావా? అదిగో అప్పటి నుంచి మూసుకొని తెరవకుండా ఇది ఈ రోజే లేచి ఇదిగో ట్యాబ్లెట్లు తెచ్చుకుందామని వెళ్తున్నానమ్మా. అందుకే ఇంకా సంఘానికి రావాలనుకోవట్లేదు, నేను వేరే సంఘానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అవునులే, నీకు దడొచ్చింది కానీ నాకైతే గుండె ఆగిపోను. సరేనమ్మా, నేను ట్యాబ్లెట్లు కొని తెచ్చుకుంటాను, మీరు మాట్లాడుకుంటా ఉన్నాను. సరే వదిన, జాగ్రత్త అయితేనే. అవును వదినకి గుండు నొప్పి అయినా కానీ మాట మాత్రం తగ్గలేదు కదా. అమ్మా అయ్యా, ఏంటో ఈరోజు ప్రార్థనకి వెళ్ళేలా లేను. ఈ పిల్లలు ఉన్నారే, అప్పుడే వేరుపావు షాప్కి వెళ్ళిపోయారు కొని తెచ్చేసుకోవడానికి. ఈరోజు ప్రార్థనకి వెళ్ళేలా లేనురా బాబు. ఏంటోదనా ఇంకా ఇక్కడే ఉన్నారా? అవును వదిన, అదే వరలక్ష్మి వదిన ఈ మధ్య కనబడట్లేదు కదా, ఒకసారి వెళ్ళి కలుద్దామా అని. అవునవును, సంఘ కార్యక్రమాల్లో ఆవిడే ముందుండేది, మరి ఈ మధ్య కనపడట్లేదు, ఏంటో కనుక్కుందాం నడండి. రెండు ఒకసారి పలకరిద్దాం. ప్రైజ్ లాడ్ వదినా. ప్రైజ్ లాడ్ ఏంట్రా ఇలాగొచ్చారు? అదే వదినా, సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా నువ్వే కదా ముందుండేదా, నువ్వు ఈ మధ్య కనపడట్లేదని ఏంటో కనుక్కుందామని వచ్చాము వదినా. ఏం కనపడతాంలే అమ్మ, పాస్టర్ గారికి ఎవరి పిల్లలు కనిపించరు, మా పిల్లలే కనపడతారు. ఆ వేరుబావు షాపోడు తేరగా దొరికింది, కొని తెచ్చేసుకోవడం, మందిరం అంతా పాడు చేసాడు. అయినా అయ్యగారికి ఎవరో కనిపించరు. ఏ వదినా మీకు పిల్లలు లేరా? మీ పిల్లలు మందిరానికి రారా? అటు ఇటు తిరగరా, ఆడరా? మీ పిల్లలు కనపడలే, మా పిల్లలే కనపడతారు అయ్యగారికి. పాస్టర్ గారు అలాగే చెప్తారు. ఏ చిన్నపిల్లలు ఆ మాత్రం తినరా పడైరా, అలాగే చెప్తారు అయ్యగారు. అవునవును, మా పిల్లలంతా చర్చ అంతా తిరిగేసి పాడు చేసి అల్లరి చేసేస్తారు, కానీ మమ్మల్ని అంటారు. అయినా మీ పిల్లలేం కనపడతారులే, మా పిల్లలే కనపడతారు అయ్యగారికి. ఎప్పుడు మా పిల్లలే అంటారు. అందుకే నేను ఇంకా మందిరానికి రాను, వేరే మందిరానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. అయ్యో వదినా, నువ్వు కూడా వీళ్ళలాగా అర్థం చేసుకున్నావు. లేదమ్మా, ఇంకా మందిరానికి రాను, మా పిల్లలే అంతే మాటలు అంటూ ఉంటే ఎవరు వస్తారు చెప్పు. సరేలే వదినా, అయితే పదండి వేరే సంఘానికి వెళ్దాం. ఆ వీరబాబు షాప్ ఏదో ఆ సంఘం ముందే పెట్టుకోవచ్చు. సరేలే. అయ్యగారు మన కోసమే, మొత్తం వాక్యం అంతా మన కోసమే. పిల్లలు అన్న తర్వాత గొడవ చేయరా, దానికే చెప్పాలా? ఇంకా మిమ్మల్ని అన్నారు, మమ్మల్ని అయితే పిల్లలు అన్నారు. నేనేం చేసిని? నేను అతగమ్మ అత్తగారు తిండే పెట్టలేదంట, మరి నేనేం చేయాలి? నేను పరలోకమే చేరనంట. వీళ్ళు మారరు ఇంకా. స్టేటస్ పెట్టి చాలాసేపు అయింది, ఒక లైక్ రాలేదు. అయ్యో నెట్ ఆఫ్ చేసేనా? వచ్చినాయిరో, చాలా లైక్లు వచ్చాయి. అవునట్టు మీరు లైక్ చేశారా నా స్టేటస్కి? ఈ ఫోన్ చూస్తూ ఉంటే అసలు టైమే తెలీదు. టైం అంటే గుర్తొచ్చింది, టైం 11:30 అయిపోయిందే. వంట చేసి టైం అయింది. ఇప్పుడు వంట ఏం చేస్తానులే, ఫ్రిడ్జ్లో నిన్నడదో మొన్నడదో పప్పుచారు ఏదో ఉంది, అది వేసుకుని తినేద్దాంలేండి. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ప్రైజ్ లార్డ్? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్. ఏంటి అందరూ ఇక్కడ గుంపుగా ఉన్నారు? ఏం చెప్పమంటావమ్మా, మన సంఘంలో జరిగే కష్టాలు నష్టాలు అందరూ కలిసినప్పుడే కదా మనం చెప్పుకుంటాం, మరి అయ్యే మాట్లాడుకుంటున్నాం. నా బాధ కూడా వినండి అయితే.
ఏమొచ్చి పడిందే నీకు? నీకన్నా పెద్ద బాధే వచ్చింది, చెప్తానుండు. ఏమన్నారేటి? నేనంట సోమరిపోద్దానంట, అలా ఫోన్ చూస్తూనే ఉంటానంట, ఇంట్లో ఏ పని చేయనంట. నేను లేచిన దగ్గర నుంచి అలా ఫోన్ చూస్తూ ఉంటానంట, వంట చేయనంట, ఏమీ చేయనంట. ఫోన్ ఎవరు చూడరమ్మా. ఇప్పుడు ఎక్కడ ప్రార్థన అయ్యగారు ప్రార్థన పెట్టారనుకో, ఫోన్లోనే కదా చూసి మనం అందరం వెళ్తాము. ఫోన్తో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ముసలాళ్ళకి పిల్లలకి అందరికీ అవసరమే ఫోన్లు అంటే. ఫోన్ కోసం నిన్నే అన్నారా? నన్నే అన్నారు. ఎంత మాట అన్నారు తెలుసా? అది కాకుండా సోమరాలు అందరూ వెళ్ళి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. నేను పెద్ద సోమరదాన్ని అంట. అమ్మో అమ్మ, అంత మాట అన్నారా? నేనే సోమరదాన్ని అయితే ఇందరు ఏ రగ్గో కప్పుకొని పడుకుంటాను, కానీ ఇక్కడ దాకా నడిచి ఎందుకు వస్తాను మీరే చెప్పండి. మరి అది నిజమే. అయ్యో అక్క, నిన్నే అన్నారని ఎందుకు అనుకుంటున్నావు? అక్క ఒక నిమిషం ఉండండి, మా ఆయన ఫోన్ చేస్తున్నారు. అలా ఫోన్తో ఉంటే మరి అనరా? ఏంటో ఈయన. హలో చెప్పండి. వంట ఈరోజుకి వంట ఏం చేయలేదండి. నేను వంట అది చేయలేను. ఫ్రిడ్జ్లో మొన్నది పప్పుచారు ఉన్నదండి, వేసుకొని తింటాను. మీరు బయట ఏ బిర్యానీ అది తినేయండి. నేను వంట అది చేయలేనండి బాబు. ఈయనొకడు అని తినడానికి రోజు ఫోన్ చేసి ఏం వండవు ఏం కూర వండవు అని ఈయన తింటారు. అస్మాడికి ఫోన్ చూస్తూ ఉంటారని అయ్యగారు అంటారు. ఇలా అయితే ఎలా అవుతుంది చెప్పండి మీరే. అవును, మరి ఫోన్ చాలా ప్రాముఖ్యమైనదే కదా వదిన. పుట్టిన పిల్ల మొదలుకొని కాటికెళ్ళి ముసలోళ్ళ వరకు ఫోన్ వాడకుండా ఉండలేరు. కడాసి ఎవరికి అయ్యగారు కూడా ఎక్కడైనా ప్రార్థన ఉందన్నా, ఏదైనా కార్యక్రమం ఉందన్నా ఫోన్లో పెడితేనే కదా మనం చూసి వెళ్తాం. ఫోన్ లేక నా బాధ నీకన్నా అర్థమైంది. వీళ్ళకి అర్థం అవ్వలేదు, అయ్యగారికి అర్థం అవ్వలేదు. ఏంటి మీరు ఎవరు ఫోన్లు చూడలేదా? ఆ కొత్త కొత్త చీరలన్నీ ఫోన్లో కాకపోతే ఇందులో చూస్తాం, మీరే చెప్పండి. అందుకే అక్క ఇంకా సంఘం నేను వెళ్ళదలుచుకోలేదు. అయ్యో, నువ్వు కూడా వీళ్ళనే మాట్లాడుతున్నావు. నేనే అనుకున్నాను మీరు కూడా వెళ్ళట్లేదు ఆ చర్చికి. ఫోన్లే నాకు తోడు దొరికారు. మీషో ఎట్టే చీరలు చూసుకోవచ్చు. ఓకే చూడే చీర ఏదేది? చూడే చీర చూడు ఎంత బాగుందో. వచ్చే ఆదివారం కట్టేసుకుందాం. కట్టేసుకోవచ్చు, వెంటనే కుట్టించేవచ్చు. మనకన్నా దూరంగా ఉంది. చూడు మరి పాస్టర్ గారు అన్నారంట అనరా, ఇలా అచ్చమాల ఫోన్ చూసుకుంటే. పెట్టు త్వరగా, మీషో పెట్టు. ఎవరైనా చూస్తున్నారా? నేను ప్రార్థనకు వెళ్తున్నాను, ఎవరైనా చూస్తున్నారా? అందరూ చూస్తున్నారే. అయితే నా కోసం మాట్లాడేసుకునే ఉంటారు ఈ పాటికి. అందరూ నా వైపు చూస్తున్నారు ఇలా బైబిల్ పట్టుకోగానే. ఏ సంతోషి అక్కండే ఎప్పుడు సంకలో బైబిల్ ఒకటి పెట్టుకుని ఆ మందిరం చుట్టూరా తిరిగేది. మొట్టమొదటిసారి చూసానే బాబు వీధిలోనా బైబిల్ లేకుండానా. నడే ఒకసారి అడుగుదాం ఏం చేస్తుందో ప్రార్థనకి వెళ్ళకుండా. నడవండి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ఏంటి ఎలా వచ్చారు? ఎప్పుడు సంకలో బైబిల్ పెట్టుకుని ఆ ప్రార్థన చుట్టూరేగా తిరుగుతావు. మొట్టమొదటిసారి చూసానక్క నేను బైబిల్ లేకుండా. ఎందుకులే అమ్మా, ఆ సంఘానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? అందరి దగ్గర మాటలు అనిపించుకోమని ఎవరు చెప్పారు? ఎవరేమన్నారు ఏంటి? ఎవరేమన్నారంటావేటి? ఇలా బయటికి బైబిల్ పట్టుకొని రాగానే తయారైపోతుంది అమ్మా, వెళ్ళిపోతుందమ్మా. ఎప్పుడు చూసినా ప్రార్థన, దీనికి ఎక్కడ తెగుతుందో తెలీదు. 12 వచ్చి గబగబా బైబిల్ పట్టుకొని పారిపోతుంది. అందరూ నా మీద గుసగుసలా ఆడుకుంటున్నారమ్మా. అవును మరి, ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు సంఖ్యలో బైబిల్ పెట్టుకొని తిరుగుతా ఉంటే అనరా మరి. భోజనాల కోసం వెళ్తున్నాను, ఒకరు సంఘం దగ్గర గొప్ప అయిపోతున్నాను, ఇంకొకరు అలా అందరూ సూటిపోటు మాటలు అందరూ నన్నే అంటున్నారు అమ్మా. అందుకే ఆ చివరి నుండి చివరి వరకు అందరూ నా కోసం ఊసులాడుకుంటున్నారమ్మా. అందుకే ఆ ప్రార్థనకి ఆ సంఘానికి రావదలుచుకోలేదు. అంత మాట అన్నారక్క? అవునమ్మా. అయ్య బాబోయ్, చివరి నుంచి చివరి వరకు మాట్లాడేసుకుంటున్నారా? అవునమ్మా, అందరూ నా కోసం పై వీధి నుండి కింద వీధి వరకు అందరూ నా కోసమే మాట్లాడుకుంటున్నారు. ఏమ్మా మీరు అందరూ ప్రార్థనకు వెళ్ళట్లేదా? మీరు అందరూ సంఘం కోసమే గొప్ప అయిపోదని వెళ్తున్నారా? మీకోసం నేను ఏమని అనుకుంటున్నారా? మీరు అందరూ నా కోసం అనుకుంటున్నారు. మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేదా? మీరు నా కోసం అంటున్నారు కదా. నువ్వు వస్తావా సంకలో బైబిల్ ఎట్టుకుని వెళ్తా అనరేంటి మరి? దేవుడి మీద విశ్వాసం ఉండి నేను వెళ్తున్నాను, ప్రజల మెప్పు కోసం నేను వెళ్ళలేదు కదా. ఎవరైనా ఒక ఆదివారం వెళ్తారు, రోజు వెళ్ళిపోతారు ఏంటి? ఏదో ఈ రోజు మాకు కనిపించే కానీ చర్చిలోనే ఉంటావు కదా నువ్వు.
అవునమ్మా, అందుకే వీళ్ళందరి మాటలు పడలేకపోతున్నాను. రోజు కూడా ఈ వేధింపులు అస్సలు భరించలేకపోతున్నాను. అందుకే సంఘానికి రాదలుచుకోవట్లేదమ్మా. అయ్యో వదిన, అందరూ అంటే ఎందుకు బాధపడుతున్నావు? సంఘస్థులు పాస్టర్ గారు అంటే బాధపడాలి. ఏమోనమ్మా, ఇంకా సంఘానికి రాదలుచుకోలేదమ్మా నేను. నువ్వు రావా వదిన చర్చికి? రానమ్మా నేను. సరేలే, వీళ్ళు ఇంకా మారేలా లేరు. ఈ మెరిపిన చీర అంటే నాకు ఎంత ఇష్టమో. చాలా బాగుంది కదా చీర. అమ్మ బాబోయ్, అయ్యగారు నన్నే అన్నారు అనుకున్నాను. మోడల్ అందరినీ అన్నారే బాబు. బాబే పాస్టర్ గారు అన్నారు మొన్న. ఇవన్నీ కూడా అంటున్నారు. సరేలే, వీళ్ళు మీరు ఇంకా మోడల్ మారేలా. వేసుకోలేదా ఎప్పుడును? మీ చీరలు కొనుక్కోవట్లేదా? చెప్పండి అమ్మా. ఏంటి అక్క దుర్గక్క ఎప్పుడు స్టైల్గా ఉండేది, ఈ రోజేంటి అంత బాధగా ఉంది ముఖం? ఒకసారి కొనుక్కుందాం పదండి. వెళ్దాం తండి అక్క. ప్రైజ్ లోడక్క. ప్రైజ్ రాడమ్మా. ఏమైందక్క అంత నీరసంగా ఉన్నావు? ఏమైందంటావేటమ్మా? మొన్న స్త్రీల గుడికి వెళ్ళానా, పాస్టమ్ గారు మోడల్ జాలు వేసుకుంటాను అంటున్నారు. చీరలు అంట ఎక్కువగా కొనేసుకుంటానంట. నేను వీల్స్ వేసుకుంటానంట. మీరు వేసుకుంటలేదేటారా? మీరు కొనుక్కోవట్లేదా? అలాగన్నారక్క. మరి నేనేంటి ఇంత మెరిసి చీర కట్టుకుని మరి నేను ఎప్పుడు అనలేదు? మీకు ఎవరో కనిపించలేదు, నేనే కనిపించాను అమ్మగారికి. అంత మాట అన్నారా? బాబోయ్, చాలా నీరసం వచ్చేసింది ఆ మాటకు నాకు. పోతే పోనీగా నాకు చీరకి హ్యాండ్ బ్యాగ్కి సూపర్ ఉందక్క. బాగుంది, నీకు బాగుంది అనిపిస్తుంది, అమ్మగారికి అలా అనిపించట్లేదే. ఏటో ఆ మాత్రం రెడీ అయితేనే అనియాలా? మరి అనేలా అంటే మరి నన్నే అన్నారు అక్కడ. మీరు ఎవరో కనిపించిన అమ్మగారికి నేను ఒక్కదాన్నే కనిపిస్తాను. ఏ నీకే బీరువా ఉందనుకున్నా, నాకు ఇంకో బీరువా ఉంది కొత్త చీరలకి. అమ్మారు ఓ బీరువా నిండిపోతే రెండో బీరువా కొనమని నేను ప్రార్థన అలాగే చేశాలే. కొనుక్కున్నాను. ప్రార్థన చేయమని చెప్పేళ్ళే, అందుకే ఇలా అన్నారు. అందుకే ఆ మందిరానికి రావాలనుకుంటలేదు, వేరే మందిరానికి వెళ్ళిపోతాం. మేము అదే అనుకుంటున్నాం అక్క. నేను వివేకం లేని స్త్రీనంట. అంత మాట అన్నారా? చీరలు కొనుక్కున్నంత మాత్రాన్ని వివేకం లేకుండా పోతుందా? ఆ మాట అనకూడదు మరి. మరి పాస్టమ్ గారు అలాగే అన్నారు. మరి నేనేమైపోవాలి చెప్పండి? ఆయన నువ్వు ముందేళ్ళు కూర్చుంటావులే అందరూ చూడాలని. అవునులే, మరి మరి ప్రసంగం వినాలని వెళ్తాను ముందుకి, అందరూ చూడాలని కాదమ్మా. నన్నే అన్నారనుకున్నాను. నాతో పాటు ఈ సైన్యం అంతా ఉంది. అవునదిరా, నన్నే అన్నారు అనుకున్నాను. చాలా మంది ఉన్నారు అయితే ఇలాంటి వాళ్ళు. సోమరదాన్ని నేనేమో నన్ను అన్నారేమో నేను బాధపడిపోయాను. సరేలే, మనకు తోడు దొరికిందిలే. ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లెటరా? మీకో విషయం చెప్పాలక్క. చెప్పండి. మన సంఘస్థులందరూ వేరే సంఘానికి వెళ్తానంటున్నారు. ఒకసారి మీరు అర్థమయ్యేలా చెప్పండి అక్క. తప్పకుండా వెళ్దాం. ప్రైజ్ లోడక్క. ప్రైజ్ లేడమ్మా. ప్రైజ్ లో, ప్రైజ్ లో. చెప్పండి ఏంటి? ఏం చెప్తాం అక్క, ధనవంతులంట పరలోక రాజ్యంలో చేరరంట. నీకేం పోయిందిలే బాబు. నన్ను ఏకంగానే జ్ఞానవంతురాలంటే ఇల్లు కడుతుందని 3 రోజులు తన ఇల్లు ఓడబెరుగుతుందని చెప్పారు. నన్ను 3 రోజులతోనే పోల్చారు. నేనేమనుకోవాలే బాబు? అవునా? నన్ను అయితే మరీ దారుణంగా అన్నారు. రూత్ అంట తన అత్తగారిని ప్రేమించదంట, వార్ప అంటే వదిలేసి వెళ్ళిపోయిందంట. అంటే నన్ను వార్పతో పోల్చారు కదా బాబు. అందుకే నేను ఇంకా సంఘానికి రాను. ఓహో, ఏం చెప్పమంటారు సిస్టర్, నేనంటే సోమరదానంట అలా ఫోన్ చూసుకుంటూ ఉండిపోతానంట. వంట చేయనంటే ఇంట్లో ఏ పని చేయదంట. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నారు అయ్యగారు నన్ను. ఆహా. ఏం చెప్పమంటావు అక్క, నన్నన్నా బాగుండు, మా పిల్లలు అన్నారు. అందుకే నేను ఆ సంఘానికి వెళ్ళాలనుకోవట్లేదు. చెప్పమ్మా, నువ్వెందుకు వెళ్ళాలనుకోవట్లేదు? నన్నైతే పాస్టర్ గారు ఏమనలేదు, కానీ మా సంఘస్థులు అందరూ నా కోసమే ఊసులాడుకుంటున్నారండి. అందుకని నేను ప్రార్థనకు వెళ్ళదలుచుకోలేదు. అవునా? నేనంట బీరువా నిండా చీరలు కొనేసుకుంటున్నానంటే నా అమ్మగారు అదే అన్నారు. నేను అందుకే ప్రార్థనకి వెళ్ళాలనుకుంటే వివేకం లేని స్త్రీని అన్నారండి నన్ను. అవునా? అవునా? ఇలా ఉందక్క వీళ్ళతోటి. ఆహా. మీరందరూ అందుకే మందిరానికి వెళ్ళకూడదని అనేసి అనుకుంటున్నారా? నేను కూడా అనేక సార్లు మీరు అనుకున్నట్టే నాకు కూడా చాలాసార్లు అనిపించింది. కానీ నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను మరలా జ్ఞానం తెచ్చుకున్నాను. ఎలాగో మీతో కాసేపు మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చాక. తప్పనిసరి. సేవకుడు ఎప్పుడు కూడా కొన్ని విషయాలు మనతో చెప్పారు అని అంటే, మందిరంలో ఎప్పుడు కూడా ఆయన బోధించేది తన సొంత విషయాలు ఎప్పుడు కూడా మనకి
బోధించరు. వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేసి దేవుని దగ్గర మాట తీసుకున్న తర్వాతే ఆ మాట మనకు వచ్చి మందిరంలో చెప్తారనమాట. వాళ్ళు సొంతంగా ఎవరో ఒక మనిషి వచ్చి చెప్పిందని చెప్పి ఆ మనిషి మీద మనసులో ఉంచుకొని మీ దగ్గరకు వచ్చి మందిరంలో వాక్యం ఎప్పుడూ కూడా చెప్పరు. వాళ్ళ మనసుల్లో ఉంచుకుని కోపంతోనో అసూయతోనో మనకి చెప్పరన్నమాట. మనం ఎప్పుడూ కూడా ఆ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మాత్రమే మనం వినాలి తప్ప, సేవకుడు మాట్లాడుతున్నాడని మనం వింటే అది మన మనసుకి ఇలా గాయంగానే ఉంటుంది. ఎప్పుడు సేవకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనం ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం వింటూ ఉంటే మనకి ఇలాంటి ఆలోచనలు రావన్నమాట. ఒకవేళ మీకు ఎప్పుడైనా సేవకులు మన గురించే చెప్పారు అని అనిపిస్తే ఒకవేళ ఆ తప్పేమైనా మనం చేస్తున్నామేమో అని మనం గమనించుకుని ఒకవేళ నిజంగా ఆ తప్పు మనలో ఉంటే మనం దాని కొరకు దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఆ తప్పును మనం సరి చేసుకోవాలి. అప్పుడే దేవుని దయను కృపను మనం పొందుకుని మన జీవితాల్లో మనం వర్ధిల్లగలుగుతాం అన్నమాట. అలా కాకుండా సేవకుడు నా కోసమే చెప్పాడు అని చెప్పి సేవకుని మీద కోపగించుకొని లేకపోతే అలిగేసి నేను మందిరానికి వెళ్ళను అని అనేసి అనుకున్నాం అనుకోండి, మనమే దేవునికి దూరం అయిపోతాం. మనకి అందరికీ కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. ఒక బాబు దేవునిలో ఎదుగుతూ ఒక బాబు లోకంలో ఉన్నాడు అనుకోండి, మనకు సంతోషంగా ఉంటుందా? ఉండదు కదా అక్క. మరి అవును, ఇద్దరు బిడ్డలు కూడా దేవునిలో ఎదగాలని మనం ఆశపడతాం. అవును కదా, మనందరికీ అలాంటి ఆశ ఉంటుంది. మీకుందా? మనం తల్లిదండ్రులుగా మనం ఇలా అనుకుంటే సేవకులు మన ఆత్మీయ తల్లిదండ్రులు అన్నమాట. మనం కూడా అందరము దేవుల్లో ఎదగాలని, చెదురుమదురుగా ఉండకూడదని సేవకుని యొక్క ఆశ. ఆయన మన ఆత్మీయ తండ్రి కదా. సేవకురాలు చెప్పినా ఆవిడ మన ఆత్మీయ తల్లి. మనం అందరం కూడా పరలోక రాజ్యంలో అందరం ఉండాలని. మనం ఎవరు సేవకుని ద్వేషించి పక్కకు వెళ్ళిపోయినా ఒకళ్ళు ఇక్కడ మిగిలిపోతాం, ఒకళ్ళు ఎత్తబడతాం, ఒకళ్ళు విడిచిపెట్టబడే స్థితిలో ఉంటాం. అలా ఉండకూడదనే సేవకులు మన కొరకు మనల్ని గద్దిస్తూ ఉంటారు. మన పిల్లలు మనం గద్దించామని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఎవరికైనా సంతోషంగా ఉంటుందా? వారు పాడైపోయినా మనకు బాధగా ఉంటుంది, వాళ్ళు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినా బాధగా ఉంటుంది కదా. అందుకే మనం ఎలా ఫీల్ అవుతామో సేవకులు కూడా తల్లిదండ్రులుగా అలానే ఫీల్ అవుతారు. మనం ఇక నుంచి ఎప్పుడూ కూడా మనం సేవకులు మనల్ని అన్నారని మేము మందిరానికి వెళ్ళము, వేరే చోటకు వెళ్తామని అనకూడదు. ఏదైనా ఒకవేళ మీకు అలా అనిపించినప్పుడు మీ తప్పును ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకోండి, దాన్ని సరి చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించి దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఆయన దయను మీరు పొందుకున్న వాళ్ళు అవుతారు. ఇది విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నిజమే సిస్టర్, మేము చాలా మూర్ఖంగా ప్రవర్తించాం. థ్యాంక్ యూ సిస్టర్. అజ్ఞానంగా అవునక్క. మేము ఈ లోకానుసారంగానే మాకున్న ఐహిక విచారాలను బట్టి మేము చెడ్డగా ఆలోచించి చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాం. మేము మీరు చెప్పిన మాటలను బట్టి మేము మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని ఆత్మానుసారంగా నడిపించాలని మమ్మల్ని హెచ్చరించాడని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆయన అపార్థం చేసుకున్నాం. యేసయ్య మమ్మల్ని క్షమించండి. మా దైవజనుల దగ్గరికి వెళ్ళి మేము ఇప్పుడే క్షమాపణ కోరుతాం. మేము ఎప్పుడు ఈ సంఘాన్ని విడిచి వేరే సంఘానికి వెళ్ళాలనే ఉద్దేశం కూడా మా ఆలోచనలోకి రానివ్వము. చాలా థ్యాంక్స్ అక్క, నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి. సరే, మీరందరూ కూడా తెలుసుకున్నందుకు, సేవకుని మీద మంచి అభిప్రాయం కలిగినందుకు చాలా సంతోషం. మనందరం కూడా ప్రార్థన చేసుకొని మందిరానికి వెళ్దాం, ఓకేనా? మాలో ఈ మార్పు కారణమైన అనుషకు కూడా థ్యాంక్స్ అనుష. నాకేం థ్యాంక్స్ అవసరం లేదు, కానీ మీరు మన సంఘానికి వస్తారు, నాకు అదే చాలు. తప్పకుండా. సరే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, మా నమ్మకమైన మా ప్రభువా, నీ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఇక్కడ ఉన్న సహోదరులందరి జీవితాల్లోనూ ప్రభా సాతాను ఏవో చిన్న చిన్న గలిబిలను తీసుకొచ్చి ప్రభా తండ్రి నీ మందిరానికి దూరం చేయాలని చూస్తూ వచ్చింది. కానీ ప్రభా తండ్రి నీవు జ్ఞాపకం చేసుకునే వారితో నీవు మాట్లాడడానికి నీవు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరి హృదయాన్ని నీవు తెరిచినందుకు ప్రభా నీకు కృతజ్ఞతలు. నీ సేవకుడు తండ్రి మాట్లాడుతూ వస్తున్నప్పుడు ప్రభా మాట్లాడేది సేవకుడు అయినప్పటికీ మాట్లాడించేది నీవు. నీ మాట గనుక ప్రభా వారి హృదయాలలో తండ్రి నిన్ను గూర్చిన ఆలోచన, నీ మాటను గూర్చిన భావన వారికి కలిగి ప్రభా నిన్ను ప్రేమించేవారుగా నీ చేత తండ్రి వర్ధిల్లింపబడేవారుగా ఉండనట్లు సహాయం దయచేయమని నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.